నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ స్వాతి చౌహాన్. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, పూజలు చేసే వారికి కష్టాలు ఎందుకు వస్తాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా చాలామంది కూడా అనుమానం పెనుభూతం అనేది ఒకటి ఉంటుంది. నేను పూజలు చేస్తున్న చాలా కష్టాలు వస్తున్నాయని చాలామంది భావిస్తుంటారు. నిజంగా చెప్పాలంటే కష్టం అనేది ఏమిటంటే, నిజం చెప్పాలంటే కొంతమందికి పూజలు చేస్తూ ఉంటారు. అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగిపోవాలంటే పూజలు అనేవి చెయ్యాలి. అంటే గతంలో చాలామంది కూడా ఆలోచన చేస్తున్నా, మాకు విపరీతమైన కష్టాలు వస్తున్నాయి గురువుగారండి, కానీ నేను విపరీతంగా ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజాము లేచి విపరీతంగా హరహర మహాదేవో శంభో శంకర్ అనుకుంటూ బ్రహ్మాండంగా అగరబత్తీలు విభూది నేనంతా కూడా బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నా, అయినా నా పక్కింటి వాడు ఎవడు పూజ చేయట్లేదు, అయినా వాడు కోటీశ్వరుడు అయ్యాడు, నేనేదో పూజలు చేస్తున్నా కానీ నా జీవితం అనేది ముందుకు వెళ్ళట్లేదని చెప్పే జనాలు చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ అలా కాదు. ఎందుకంటే దాని యొక్క కారణం ఏంటంటే, వేదాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ మనం పూజ చేస్తున్నా కూడా పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా కొంత మిగిలి ఉంటుంది వాళ్ళకి. ఆ మిగిలి ఉండటం వల్ల ఏంటంటే, పాపకర్మలు కొన్ని తొలగించుకోవాలంటే ఎప్పుడు కూడా మనం పూజ చేస్తూ ఉండాలి, భగవంతుడి యొక్క వరాన్ని కోరుకుంటుండాలి. చాలామంది అంటే మనం చేసిన పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా మనకి ఉన్న దోషాలన్నీ కూడా పోవట్లేదు అని అర్థం, ఇంకా ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు మనం ఎంత అప్పులు చేస్తుంటాం, ఉదాహరణకి మనం అప్పు చేస్తున్నా కూడా ఎంతకీ తరగదు. ఆ తరగకపోవడానికి ఏంటంటే అప్పులు చాలా ఉంటాయి, అవి నిదానంగా తీరుతూ ఉంటాయి. అలానే మన కష్టాలు చాలామంది కూడా కష్టాలు కలుగుతున్నా కూడా పూజలు చేసే వ్యక్తులకు ఎలా ఉంటాయి అంటే, పూజలు చేస్తుంటారు, రోజు కూడా ప్రతినిత్యం కూడా అనుష్ఠానం చేస్తుంటారు, ఉపాసనా బలం ఉంటుంది, ఉపవాసం చేస్తుంటారు, దేవతార్చనలు చేస్తుంటారు, చాలామంది కూడా నిత్యకృత్యంగా గాయత్రి మంత్రాన్ని కూడా చేస్తుంటారు. కానీ కొంత ఇక్కడ 2 పాయింట్లనే ఉన్నాయి. పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం తొలగటానికి ఆ కర్మ ఫలితం ఇంకా ఉంది కాబట్టే పూజలు చేస్తున్నా కూడా మీకు కష్టాలు ఏర్పడుతుంటాయి. ఆ బ్యాలెన్స్ అనేది అయిపోవాలి, అదొకటి. రెండో పాయింట్ వచ్చేటప్పటికల్లా కొంతమంది విపరీతమైన పూజలు చేస్తున్నా ఎదుటివాడి యొక్క ఈర్ష్యాద్వేషాలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మనం డబ్బులు ఇవ్వలేము, కానీ వాడు బాగుపడితే మనం వార్చలేని స్థితి అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అయ్యో, సమాజంలో మనం అతను బాగుపడాలని మనం ఆలోచన చెయ్యాలి, కానీ అలా కాకుండా మనం సహాయం చేయలేకపోయినా కూడా ఎదుటివాడు బాగుంటే వీడు ఓర్చలేనితనం అనేది బాగా ఎక్కువగా వస్తుంది. దానివల్ల కూడా వీళ్ళకి ఎన్ని పూజలు చేసినా కూడా కష్టాలు కలుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఏమిటంటే చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు, ఒక మనిషి పునరపి జననం పునరపి మరణం అన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళావు, ఎన్నిసార్లు శ్రీశైలం వెళ్ళావని భగవంతుడు లెక్కేయడు. ఒరే, నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఎన్నిసార్లు రావటం కాదురా, నువ్వు ఎవరికి ప్రజలకి ఏం సహాయం చేసావు, ఏ మనిషిని నువ్వు కరుణాకటాక్షంతో ఉన్నావు, నా దగ్గరికి వచ్చావు రా, తప్పేం లేదు. భగవంతుడిని వేడుకోవటంలో తప్పు లేదు, భగవంతుని యొక్క ఆరాధనలో తప్పు లేదు. కానీ భగవంతుడిని ఆరాధన చేస్తూ పక్కనోడు సర్వనాశనం కావాలని ఒక ఉద్దేశంతో కల వ్యక్తులకి వాళ్ళకి ఎన్ని పూజలు చేసినా కూడా విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా స్వర్గ నరక లోకాల్లో కూడా ఎప్పుడూ కూడా భగవంతుడు ఎలా లెక్క వేస్తాడంటే, ఒక జీవితాన్ని భగవంతుడు మనం చేసే పుణ్యాలు ఏవైతే ఉంటాయో ఆ పుణ్యాలని లెక్కేస్తాడు. ఇక్కడ పుణ్యము అంటే భగవంతుడిని పూజ చేయటం అని కాదు. పాపకర్మలు వేరు, పుణ్యాలు వేరు. మనం ఏదైతే పూర్వజన్మలో పాపకర్మలు చేసామో ఆ పాపకర్మలు తొలగించుకోవటానికి భగవంతుడు, పుణ్యం చేయడానికి మనిషికి సహాయం చేయాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత పుణ్యఫలం అనేది వచ్చేది ఏమిటి అని అంటే, మనం చేసిన పనులే పుణ్యఫలం వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మనిషికి మంచి చెయ్యాలి, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవటంలో కూడా మనం ఏదన్నా ఉంటే ఒక వ్యక్తి బాగుపడాలి. మన జేబులోంచి మనం డబ్బులు ఇవ్వలేకపోయినా పర్లేదు, మనం సహాయం చేయకపోయినా సరే ఆ వ్యక్తి బాగుండాలి, ఆ వ్యక్తికి మంచి జరగాలి అనేది మనం ఆలోచన చెయ్యాలి. ఆ ఆలోచనకే మార్పులు పడుతూ ఉంటాయి. మనం ద్వేషభావాలతోటి విద్వేషభావాలతో ఉంటే ఎప్పటికి కూడా మనం పైకి రాలేం. అందువల్ల ఈ భగవంతుడి దగ్గరికి వెళ్ళంగానే చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు,
తండ్రికి అన్నం పెట్టాడు. తండ్రి చనిపోయిన తర్వాత మటుకు పిండ ప్రదానాలు కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏం పెద్దగా మార్పులు పడే అవకాశం అనేది ఏం లేదు. పైన వాడు స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా కూడా వాళ్ళకి మార్పులు వచ్చేది ఏమి ఉండదు. భగవంతుడు ఒక పేపర్ మీద చూస్తాడు ఎగ్జామినేషన్ మార్కుల్లాగా. ఇతను ఎంత పుణ్యం చేశాడు, ఎంత పాపం చేశాడు. నా దగ్గరికి వచ్చాడు, ప్రసాదాలు పెట్టాడు, నైవేద్యం పెట్టాడు, వాడే తిన్నాడు. ఏముంది, తిరుపతికి వెళ్తాం, శ్రీశైలంకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత నైవేద్యాలన్నీ భగవంతుడికి పెడతాం, తినేదంతా ప్రజలేగా. అక్కడ మోహన్ బాబు సినిమా రాయలసీమ రామన్న చౌదరిలో చెప్పినట్టుగా భగవంతుడికి పెడుతున్నాం, ఆ పెడుతున్నది భగవంతుడు తిన్నాడనుకో మానవుడు పెట్టే స్థితి ఉండదు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆ బంగారాభరణాలన్నీ ఆయన తీసుకుని, ఆయన తిరుపతి లడ్లన్నీ ఆయన తీసుకుంటే ఎవరు ప్రసాదం పెడతారు? అంటే మానవుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అందువల్ల ఏదైనా సరే మనిషి జన్మ అనేది మారాలి అని అంటే ఎప్పుడైనా సరే మనం చేసే పుణ్యమని మనకి పుణ్యమే మనతో పాటు వస్తూ ఉంటుంది. భగవంతుని కొలవటంలో తప్పు లేదు. కానీ ఈ కష్టాలు పట్టడానికి కూడా కారణం ఏంటంటే చాలామంది కూడా ఆలోచన చేయాలి, నేను పూజ చేస్తున్నాను కానీ మీ పాపకర్మ ఎక్కడికి పోతుంది? నువ్వు మంచి చేయి ఈ జన్మలో, ఒక వ్యక్తి బాగుపడాలని ఆశించు, అప్పుడు భగవంతుడు కరుణిస్తాడు. అంటే ఒక విద్యార్థి చదువుతూ ఉంటాడు, తండ్రి చాలా కష్టపడుతూ ఉంటాడు, అప్పు సొప్పు చేస్తాడు. ఆ విద్యార్థిని మా అబ్బాయి బాగుపడాలి, మా అమ్మాయి బాగుపడాలని డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసేలా చదివిస్తుంటాడు. కానీ ఆ అబ్బాయి బాగా చదివితే తండ్రి ఎక్కడైనా కూడా కష్టానికి సంబంధించిన డబ్బు అప్పు చేసైనా సరే ఆ అబ్బాయిని బాగు చేస్తాడు. వాడే చదవలేదనుకోండి, ఉదాహరణకి తండ్రికి విసుగెత్తిపోతుంది. అలానే భగవంతుడు కూడా ప్రజలను చూస్తుంటాడు, వీళ్ళు మంచివాళ్ళ కాదా, ఎంత పనులు చేస్తున్నారని. మనం పూజ చేసామనుకో, పూజ చేయాలి, సహాయం చేస్తుంటే భగవంతుడి యొక్క ఆశీర్వచనం వల్ల మనం బాగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏమీ లేదు, కష్టాలు పూజ చేస్తున్నాం కష్టాలు వస్తున్నాయి అనేది ఒక అపనమ్మక విషయం. అంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా ఇంకా తొలగలేదు కాబట్టి ఇంకా పూజలు చేయాలి, ప్రతి వాళ్ళకి సహాయం చేయాలి, అప్పుడు వాళ్ళకి తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటున్నాము. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.